The Donkey and the Horse. పూర్వం ఒక సాకలివాడు ఉండేవాడు. ఆయనకి ఒక గాడిద మరియు గుర్రం ఉండేది. గాడిదను ఎప్పుడూ బరువులు మోయడానికి ఉపయోగించేవాడు. గుర్రాన్ని మాత్రం దూర ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించేవాడు. ఇలా గాడిద రోజు చెరువుకి ఇంటికి బట్టలు మోస్తూ చాలా అలసిపోయేది. ఒకరోజు సాకలివాడు చాలా బరువును గాడిద మీద మోపాడు. ఆ బరువును గాడిద ఏమాత్రం మోయలేకపోతుంది. కష్టంగా ముందుకు సాగుతుంది. అదీ కాకుండా ఆ రోజు చాలా ఎండగా ఉంది. చాలా ఎండగా ఉండడం వల్ల బరువు వల్ల గాడిద చాలా అలసిపోయింది. గుర్రాన్ని సహాయం కోసం అడిగింది. కానీ గుర్రం నిరాకరించింది. నేను నీలాగా బరువులు మోయను, నేను యజమానిని మాత్రమే మోస్తాను అని నీ బరువులు నువ్వే మొయ్యాలి. పొగరుతో హేళన చేసింది. అలా కొద్ది దూరం వెళ్ళాక గాడిద పూర్తిగా క్షీణించిపోయింది. అక్కడే నేల మీద కింద పడిపోయింది. ఇంకా ఏమాత్రం ముందుకు కదలలేకపోయింది. ఆ సాకలివాడు గాడిద మీద ఉన్న బరువును మొత్తం తీసి గుర్రం మీద ఎక్కిస్తాడు. అలాగే ఆ గాడిదకు కొన్ని తాగడానికి మంచినీళ్ళు ఇస్తాడు. గుర్రానికి తిక్క కుదిరింది. గాడిద అడిగినప్పుడు సహాయం చేసి ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంది. అప్పుడే గాడిద మాట విని సగం బరువు తీసుకుంటే బాగుండేది. తన తప్పు ఏంటో అని గ్రహించింది. దీన్ని బట్టి ఏమిటంటే, ఈరోజు కథలోని నీతి ఏమిటంటే, ఎల్లప్పుడూ ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఆపదలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం తప్పకుండా చేయాలి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.